తెలంగాణలో అర్హులైన పేదలు నిరాధారాలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం చేయూత పథకం కింద సామాజిక భద్రతా పింఛన్లకు కొత్త దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేసింది. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ కొత్తగా అప్లై చేయాల్సిన అవసరం లేదని, స్థానిక అధికారుల వద్ద తమ దరఖాస్తుల స్థితిని సరిచూసుకుంటే సరిపోతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ అందించడమే లక్ష్యంగా యంత్రాంగం చర్యలు చేపట్టింది. చేయూత పింఛన్ పొందేందుకు ప్రభుత్వం కఠినమైన నిబంధనలు ఖరారు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారి కుటుంబ వార్షిక ఆదాయం 1.5 లక్షల లోపు, పట్టణ ప్రాంతాల్లో ఉండే వారి ఆదాయం 2 లక్షల లోపు ఉండాలి. కుటుంబానికి 3 ఎకరాలకు మించి మాగాని భూమి, 7.5 ఎకరాలకు మించి మెట్ట భూమి ఉన్న, 4 చక్రాల వాహనాలున్నా వారు ఈ పథకానికి అనర్హులుగా పరిగణించబడతారు. దరఖాస్తు పరిశీలనలో ఒంటరి మహిళలు, వితంతువులు, చేనేత, కల్లుగీత కార్మికులతో పాటు ఫైలేరియా, డయాలసిస్ రోగులు, తలసేమియా, సికిల్ సెల్, హిమోఫోలియా వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడే దివ్యాంగులకు మొదటి దఫాలోనే పింఛన్ మంజూరు చేస్తారు. అయితే ఈ పింఛన్ మార్గదర్శకాల్లో పేర్కొన్న ఒక నిబంధన ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. కుటుంబంలో ఎవరైనా ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నట్లయితే ఆ కుటుంబంలోని వారికి చేయూత పింఛన్ రాదని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. దరఖాస్తుదారులు తమ ఇంట్లో ప్రభుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగులు ఎవరూ లేరని స్వయంగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇంట్లో కొడుకు 15,000 నుంచి 20,000 వరకు చిన్న ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నా అతని వృద్ధులైన తల్లిదండ్రులు పింఛన్కు అనర్హులుగా మారిపోతారు. ఈ ప్రైవేట్ ఉద్యోగ నిబంధనపై సోషల్ మీడియా వేదికగా ప్రజలు, నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగి తల్లిదండ్రులకు పోషించకపోతే జీతంలో కోత విధించే చట్టపరమైన అవకాశాలుంటాయి. కానీ ప్రైవేట్ ఉద్యోగి సరిగ్గా చూడకపోతే ప్రభుత్వం ప్రైవేట్ సంస్థల నుంచి డబ్బులు రికవరీ చేయలేదని ప్రశ్నిస్తున్నారు. తక్కువ వేతనంతో పట్టణాల్లో ఉంటూ కుటుంబాన్ని గడపడమే కష్టంగా మారిన పరిస్థితుల్లో ప్రైవేట్ ఉద్యోగాన్ని సాకుగా చూపి వృద్ధులకు పింఛన్ నిరాకరించడం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి ఈ నిబంధనపై పునరాలోచన చేయాలని కోరుతున్నారు. ప్రైవేట్ ఉద్యోగం ఉన్న కుటుంబాలకు చేయూత పింఛన్లు అనర్హత విధించడంపై మీ అభిప్రాయం ఏంటి? దయచేసి కామెంట్ బాక్స్లో ఆలోచన పంచుకోండి.